ఇక నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఆచార్యుల వారు భాష్యాన్ని చేస్తూ ఏం చెప్పారు? మొట్టమొదలు అగస్త్యులను నమస్కరించి, అగస్త్యులను ఎందుకు నమస్కరించాలి? అగస్త్యుల వారు గురువులైనటువంటి హయగ్రీవుల దగ్గర తన మంత్రాన్ని ఉపదేశం పొంది తాను లోకమంతా కూడా శిష్య ప్రశిష్య ద్వారా ఈనాటి వరకు అవిచ్ఛిన్న పరంపరతో మన బ్రహ్మ విద్య అయినటువంటి శ్రీ విద్యను ప్రచారం గావించారు. కాబట్టి ఆ అగస్త్యులకి మనం ప్రణామం చేయాలి. అందువల్ల లోపాముద్రాపతిన్నత్వా, లోపాముద్రకి పతి అంటే ఏమిటంటే అర్థం? పాలకుడు, పోషించేవాడు, భర్త, అలాగే గురువు, దైవం. ఈనాడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే పతి అనగానే హస్బెండ్. ఈ పదాలకు వ్యాఖ్యానం చేయడమే చాలా అనర్థంగా ఉన్నది. ఇప్పుడు మనం వివాహం అన్నామంటే అంటే మ్యారేజ్ అంటాడు, కానీ దీనికి దానికి చాలా తేడా ఉంది. ఈ మాటను అర్థం చేసుకోడు వాడు. అదేమన్నా డిక్షనరీలో ఉందండి అంటాడు. అంటే ఏమిటి? మనం చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి చేతకాక వాడి అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాడి అజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి వాడికి డిక్షనరీ ఒకటి అవసరం. డిక్షనరీ వాడికి ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నాడా ఏమిటి? వాడు వీడికి ప్రమాణుడు. వివాహ పదార్థాన్ని తెలుసుకోవాలంటే సంస్కృత డిక్షనరీ ద్వారా తెలుసుకోను. వివాహం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేదాన్ని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా వివాహం అంటే ఏమిటండి అంటే ఈ పిల్లలు కాపరానికి పంపించేయడం, ఇదే అర్థం వివాహానికి. వివాహానికి అర్థం ఈ గోత్రంలో ఉన్న పిల్లని మరొక గోత్రానికి మార్చడం. వివాహం అయిన తర్వాత కనీస పద్ధతి 5-6 సంవత్సరాలు పుట్టింట్లో ఉంటారు. కాపరానికి వెళ్ళే ఫంక్షన్ వేరు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ అది అలా కాకుండా ఈనాడు ఒకటిగా చేసుకుని ఇది ఈ వయసులో చేయడం తప్పు, అలా చేయడం తప్పు, ఇలా చేయడం తప్పు అని ఆర్గ్యుమెంట్లు. అసలు వివాహం అనే పదానికి అర్థం వీళ్ళకి తెలియలేదు, దానిపై ఇది తప్పు అనేది. అలాగే ఇప్పుడు పతి అనే శబ్దానికి అర్థం తెలియలే. పతి అనే శబ్దానికి అర్థము ఒకటి తనను సంరక్షించేవాడు అని ఒక అర్థము. పాలనాత్ పతి, ఎవడైతే సంరక్షిస్తారో వారు పతి అని అనబడతారు. ఇక 2, ఎవరైతే వీరిని కష్టముల్లో కూడా భరిస్తారో వారిని భర్త అని పేరు. ఆ పతికే భర్త అని. ఎన్నో కష్ట సుఖాలు వస్తాయి, వాటిల్లో ఆదుకుంటూ ఉంటారు, భర్త అని పేరు. నిజానికి మనకు వచ్చే కష్టాలు ప్రసవం ఒక కష్టం, అది ఏదో ఒక వారం 10 రోజుల్లో అయిపోతుంది ఆ కష్టం. కానీ నిజానికి కష్టం ఏమిటండి? ఈ సంసార సాగరంలో మనం ఎన్ని జన్మల నుంచి పడి ఉన్నామో తెలియదు మనకి. అటువంటి జన్మాంతరముల నుండి, కోటి జన్మలు, కల్పకాలం నుండి, అనేక యుగాలు, అనేక కల్పాల్లో మనం ఈ సంసారంలో తిరుగుతూ ఉంటే ఈ సంసారం దీంట్లో తిరగడం అనేది కదండి నిజమైన సంకటం. ఇటువంటి సంకటంలోంచి మన్ని ఎవరైతే ఉద్ధరిస్తారో, ఈ భరించరాని ఈ కష్టాన్ని నుంచి మన్ని ఎవరైతే పైకి ఉద్ధరించి మన్ని ఒడ్డుకు చేరుస్తారో వారు పతి. అందువల్ల లోపాముద్ర పతి అనే శబ్దానికి అర్థము పాలకుడు, భర్త. ఈ సంసారం నుండి ఉద్ధరింపజేసేవాడు ఒకడే ఒకడు గురు. గురు కర్ణధారం
శ్రీమద్ భాగవతంలో గురువు ఒకడే సంసార సాగరంలో ఉన్నవాడిని ఉద్ధరించేవాడు, వేరే ఎవరు లేరు. అందువల్ల పతి అనే దానికి గురువు అని అర్థం. ఈ మాట చెప్తే ఎవరు ఇప్పుడు ఇవాళ ఎవరు ఒప్పుకోవడానికి ఎవరు తయారండి? పొద్దున్నే లేచిన వెంటనే పతివ్రతలకు ముఖ్యమైన ధర్మం పతి పాద ప్రణామం. ఈ మాటను ఇవాళ ఫ్రెండ్గా భావించి ఏకవచనంతో సంబోధించే వాళ్ళకి పదిపాదుగా ప్రణామం చేస్తే వీళ్ళకి నవ్వుస్తుంది, వాళ్ళకి నవ్వుస్తుంది. అంటే ఇదంతా ఏదో ఒక ఆట అని, ఇది ఏదో ఒక నాటకం అని, బూటకం అని అనిపిస్తుంది తప్ప ఇది నిజమని అనిపించట్లేదు. ఎందుకంటే ఆ రకమైనటువంటి కల్చర్లోకి మనం వచ్చేసాం. కానీ అలా కాదు కదండి. ఎప్పుడు ఇంతకుముందు మంచిగా ఉన్నా, చాలా ఆవేశంలో ఉన్నా, చాలా హడావిడిగా ఉన్నా, కోపంగా ఉన్నా బహువచనంతోనే పిలిచేవాడు. ఎలా ఉన్నా బహువచనం మాత్రం తగ్గించేవాడు కాదు. ప్రేమగా పిలిచినా ఏమండి అనే పిలిచేవాడు, చాలా కోపంగా పిలిచినా అలాగే పిలిచేవాడు. భావాలు మారినా కూడా సంబోధన మారేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా. అందువల్ల గురువు అనే దానికి, పతి అనే దానికి గురువు అని ఒక అర్థము. ఇంత మాత్రం కాదు, ఈ గురువు ఏ తత్వాన్ని చూపించడానికి శిష్యుణ్ణి పరిగ్రహించాడో ఆ తత్వం కూడా పతినే. పతి అనే దానికి దైవం. ఈ పతి అనే శబ్దానికే మరొక పేరు, పర్యాయ శబ్దం నాథ అని పేరు. నాథుడు. పతి అనే దానికి నాథ అని కూడా ఒక పేరు. మనందరికీ శ్రీ విద్యా సంప్రదాయంలో వారి వారి గురువుల్ని నాథ అనే పేరుతోనే పిలుస్తారు. ఆ నాథ అనే దానికి ముందు ఏదో ఒక పేరు ఉంటుంది. ఎందుకంటే నాథ అనే ఇప్పుడు అందరి గురువుల్ని అలా కదా, గురువులు మన గురువులు, గురువులకు గురువులు, ఆ గురువులకు గురువులు, ఆ గురువులకు గురువులు అలా పోతూ ఉంటే అందరూ నాథులే, అందరూ నాథులే. అందువల్ల ఆ నాథను కొంచెం విడి చేయడానికి శివానందనాథ, హరానందనాథ, శాంభవానందనాథ అని వేరే వేరే పేర్లతో వీరికి దీక్షితులైన వారికి వారికి ఒక పేరు ఉంటుంది, వారి గురువులకి పేరు, వారి పరమ గురువుకి పేరు. ఇలా వెళ్తే ఆది గురువైనటువంటి వారికి కూడా ఒక పేరు. అందరికీ నాథ అనే పేరు. ఆ నాథ అనేటువంటి దీన్ని చూపిస్తున్నారు. లోపాముద్ర పతిన్నత్వా. ఆయన కూడా ఇప్పుడు మన గురువు కదండి, మన గురు సంప్రదాయంగా ఆయన ఉన్నారు కదా. హయగ్రీవమపీశ్వరం. సర్వథా సమర్థుడైనటువంటి హయగ్రీవుడిని నమస్కరించి, హయగ్రీవుడు అంటే శ్రీ మహావిష్ణువే, వేరే ఎవరో కాదు. శ్రీ మహావిష్ణువుకే ఆయన హయగ్రీవావతారం అని ఒక అవతారం. మనందరికీ 10 అవతారాలు ప్రసిద్ధంగా తెలుసు. శ్రీమద్ భాగవతంలో 24 అవతారాలు ఉన్నాయి. 24 అవతారాల్లో హయగ్రీవ అవతారం ఉంది. అసలు నిజానికి అవతారాలు అనంతమైన అవతారాలు ఉన్నాయి. ఇంకా ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి. దానిలో హయగ్రీవ అవతారం అనేది జ్ఞానశక్తి అవతారం, అది జ్ఞానావతారం. ఆ హయగ్రీవ అవతారంలోనే వేదాలన్నీ కూడా ఉపదేశించారు. ఎవరి కంటి చూపు దర్శించినంత మాత్రంతో శ్రీ విద్యారాజమంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయో అట్టి నేత్రం కలిగినటువంటి హయగ్రీవుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆచార్యులు వారు ఏం చెప్పారంటే, ఏదో నేనే ఒకడిని ఇవాళ అపూర్వంగా ఎవరు చేయని పనిని త్రిశతిని తీసుకుని నేను వ్యాఖ్యానం చేస్తున్నాను అని లేదు. ఈ త్రిశతికి పేరు సర్వపూర్తికరీ విద్య అని దీనికి పేరు. దీనికి పేరు సర్వపూర్తికరస్తవం అని కూడా చెప్తూ ఉంటాడు. సర్వపూర్తికరస్తవం అంటే మనుష్యుడు అనేక లోటుపాట్లతో చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎన్ని ఉన్నా వాడు లేనివే చూస్తూ ఉంటాడు. మనుషుని యొక్క స్వభావం. వాడి దగ్గర ఎన్నో ఉంటాయి,
కానీ ఇది లేదండి, అది లేదండి, ఆ లేనిదే వాడి కళ్ళు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాడు ఎన్నడూ పూర్ణుడు కాలేడు. ఆ పూర్ణుడు కావాలి అని అంటే వాడు సమస్తము పూరింపబడాలి అంటే పరమాత్మ దృష్టి వీడి మీద పడాలి. పరమాత్మ దృష్టి వీడి మీద ఎప్పుడు పడుతుందంటే వీడు పరమాత్మ చరణాల మీద దృష్టి పెట్టుకున్నట్లయితే పరమాత్మ దృష్టి వీడి మీద పడుతుంది. అందువల్ల వీడు గురుపాదుకల మీద దృష్టి పెట్టి భగవత్ మంత్రాన్ని పురస్చరణ చేస్తూ ఉంటే భగవద్ దృష్టి నిశ్చయంగా పడుతుంది. అప్పుడు వీడు సమస్త విషయముల్లో పూర్ణుడైతాడు. నా దగ్గర ఇది లేదని ఉండదు వాడికి, సమస్తము ఉన్నవాడు. నా దగ్గర లేనిది ఏమీ లేదు. లేనిది ఏమీ లేదంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు లేదనుకోండి, అది లేకపోతే ఏమిటి నష్టం నాకు? అది ఉంటే ఏమిటి లాభం? ఏది ఉండాలో అది నాకున్నది. పరమాత్మ నా దగ్గర ఉన్న తర్వాత, పరమాత్మ సర్వస్వరూపం అయిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు. అందువల్ల నేను సంపూర్ణుణ్ణి. దీని గురించి కుచేలుడు శ్రీకృష్ణుడు ఒకసారి ద్వారకలో కలుసుకున్నారు కదండి. చాలా కాలం తర్వాత వీళ్ళు చిన్నప్పుడు ఒకే గురువు గారి దగ్గర సాందీపిని గురుకులంలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత వారి వారి ప్రారంధానుసారం ఆయనమో చక్రవర్తి అయి మహారాజాధిరాజై చాలా పెద్ద కోటలలో నివాసం చేస్తున్నాడు ద్వారకలో. ఈయన ప్రారంధానుసారం ఈయనకి చాలామంది పిల్లలు, ఈయనకేదో చిన్న పూరి గుడిస, ఈయన దాంట్లో ఈయన కాలక్షేపం ఈయన చేసుకుంటున్నాడు. కానీ ఆ కుచేలుడు తన్ని తాను ఎప్పుడూ నేను లేనివాడను, నా దగ్గర ఇది లేదు ఇది లేదు అని ఎప్పుడూ అనుకోలేదు. నేను పూర్ణుడను అని అనుకున్నాడు. తన భార్య ఒక రోజున ఏదో కష్టంలో, ఏమయ్యా ఇలా ఇంట్లో కూర్చుని ఎప్పుడూ దేవుని తలుచుకుని కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కడుపులు ఎలా నిండుతాయి? కనీసం నాకు మిత్రుడు 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 అని చెప్తావే, ఒక్కసారి దర్శనం చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన అనుగ్రహంతో ఏదైనా తీసుకురాకూడదా అని ఆమె అన్నది. ఈ మాట విన్న వెంటనే ఆయన బయలుదేరాడు. ఈ బయలుదేరిన దానికి అభిప్రాయం ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకురావాలి, మన దగ్గర ఏమీ లేదు అని భావం కాదు. ఏ పూర్ణ పురుషుడి అనుగ్రహం వల్ల నేను పూర్ణుణ్ణి అయినానో ఆ పూర్ణ పురుషుణ్ణి ఒకసారి మన కళ్ళతో దర్శనం చేసే భాగ్యం ఈనాడు నాకు పత్ని ఇచ్చింది అనుకుని బయలుదేరాడు. దీనికోసం బయలుదేరాడు తప్ప అక్కడి నుంచి ఏదో తెచ్చుకోవాలని బయలుదేరాల. తెచ్చుకోవాలని బయలుదేరితే ఈయనకి ఈ రకమైన స్వాగతాలు ఉండేవి కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. వాళ్ళు, రే మనిద్దరికీ గురువు గారి అనుగ్రహం చాలా బాగా ఉన్నది, అందువల్ల మనిద్దరం చాలా సంపూర్ణంగా ఉన్నాము అని కుచేరుడి భుజం మీద చెయ్యి వేసి కృష్ణుడు ఈ మాట అంటున్నాడు. గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ. గురువు అనుగ్రహంతో పూర్ణులమైన రా మనిద్దరం కూడా. అంటే ఆ విషయం కుచేరుడు కూడా అంగీకరించాడు. నేనెక్కడ దరిద్రుణ్ణి, ఏదో ఒక పూరింట్లో ఉండేవాడిని అని అనలేదు. ఎందుకంటే అసలు ఇంకా అపూర్ణత భావం లేనే లేదు ఆయనకి. నేను పూర్ణుడని. లోక దృష్టికి కుచేరుడు దరిద్రుడు కావచ్చు తప్ప ఆయన దృష్టికి ఆయన భాగ్యవంతుడు. అది పూర్ణత్వ భావనే కావాలి. అందువల్ల ఈ సర్వపూర్తికర స్తవం ఏం చేస్తుంది? సమస్తాన్ని పూర్తి చేస్తుంది. దీనిని ఈ స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం చేయడానికి ముందుగా అనేక మంది పెద్దలు చాలా విస్తృతంగా వ్యాఖ్యానం రాశారండి అని ఆచార్యులు వారే చెప్తున్నారు.
విస్తారితాం బహువిధాం బహువికృతాంచ. అనేక మంది గౌడపాదులు చాలా పెద్ద శాక్తేయులు, ఎంతోమంది అమ్మవారిని పూజించిన వారు మన పరంపరలో ఉన్నారు. వారందరూ కూడా త్రిశతిని ముట్టుకోకుండా ఉన్నారా ఏమిటి? త్రిశతిని ముట్టుకోకుండా ఎవరుంటారు? ప్రతినిత్యము పారాయణ చేయతగిన విషయములలో త్రిశతి ఒకటి. 5 పారాయణ చేయాలి అని వీళ్ళకి ఒక నియమం ఉన్నది. దానిలో ఇది కూడా చాలా ముఖ్యంగా పారాయణ చేసి తీరాలి. అందువల్ల అనేక మంది అనేక రకాలుగా చాలా విస్తరంగా వ్యాఖ్యానం చేశారు. కానీ అన్ని వ్యాఖ్యానాలను అర్థం చేసుకొని వాటిలన్నింటినీ చూచి తెలుసుకునే శక్తి జనుల్లో తక్కువైనది అని నేను గ్రహించి నేను ఒక చిన్న వ్యాఖ్యానాన్ని చేస్తున్నాను. చిన్న వ్యాఖ్యానం అంటే ఎలా ఉంటుందన్నారు. ఇప్పుడు కాశీని మొత్తం మనం దర్శనం చేయాలి అని మనకు మనస్సులో ఆకాంక్ష ఉన్నది. కానీ ఏ యాంగిల్లో కూర్చుంటే మొత్తం కాశీని మనం దర్శనం చేయగలం? అలా తిరుగుతూ ఉంటే కాశీని చూస్తూ మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఏ లారీనో వచ్చి గుద్దేస్తుంది. రోడ్డును చూసి తిరుగుతూ ఉంటే కాశీ కనిపించదు. మరి కాశీ దర్శనం ఎలా అవుతుందండి? ఎవడైనా ఒకడు చిత్రంలో మొత్తం కాశీని గీసి మనకి ఇచ్చాడు అనుకోండి, చాలా ఒక చిన్న పేపర్లో మొత్తం కాశీ దర్శనం మనం చేసేయచ్చు. అవును కదండి? వాడు చాలా విస్తృతంగా అనేక మంది అనేక విధాలుగా వ్యాఖ్యానం చేసినటువంటి దాన్ని నేను ఒక దర్పణంలో ఒక అద్దంలో చూపించినట్టుగా మీకు చూపిస్తున్నాను. ఇది చాలా చిన్నది దర్పణం. దర్పణం ఒక బెత్తెడే ఉంటుంది, కానీ దాంట్లో మొత్తం కనిపిస్తుంది. అందువల్ల టీకాం విలోకయతు అక్షమతాంజనానాం, ఎవరైతే ఆ టీకలన్నీ చూడలేరో, సామర్థ్యం లేదో, అక్కడ ఉండేటువంటి విశేషములన్నిటినీ నేను ఈ చిన్న అద్దంలో చూపిస్తున్నాను. తత్రత్య సర్వపద యోగ వివేక భానుం, అక్కడ ఆయా వ్యాఖ్యానముల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి పదముల యొక్క అర్థములు, ఆ సంబంధములు, ఆ వివేకములు, ఇవన్నీ ఒక సూర్యుడిలాగా ఉన్నాయి. ఆ సూర్యుడిని ఇప్పుడు ఇవాళ మనం సూర్య మండలాన్ని నిజంగా పూర్తిగా చూడగలమా? మనమేదో ఇక్కడి నుంచి చూసి ఒక జానుడు సూర్యుడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. జానుడా సూర్యుడు ఉంది? సూర్యుని యొక్క ఎంత విస్తృతి సూర్యమండలం, కానీ దాన్ని మనం ఒక చిన్న అద్దంలో చూస్తే ఆ సూర్యుడిని చూసేసామండి. అందువల్ల వివేక భానుం తుష్ట్యై కరోమి లలితాపద భక్తి యోగాత్, నా సంతుష్టి కోసం, స్వాత్మ సంతుష్టి కొరకు, దీన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉంటే వాళ్ళ సంతుష్టి కొరకు కూడాను నేను ఈ గ్రంథాన్ని రచిస్తున్నాను. దీనికి కారణం ఏమిటంటే ఆ పరమేశ్వరి మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి కామేశ్వరి పరాభట్టారిక లలితా చరణాల విందముల యందు నాకుండేటువంటి భక్తి వలన నేను ప్రేరితుడినై నేను ఈ పని చేస్తున్నాను. ఏదో దీనివల్ల నాకు పెద్ద పేరు వస్తుంది, అథవా యశస్సు వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి, ఇవన్నీ కాదు. నాకు కేవలం లలితా పదభక్తి యోగాత్, ఆమె భక్తిని నిజానికి ఆయన రాసిన శబ్దానికి అర్థం ఏమిటంటే ఈ గ్రంథాన్ని చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆ భక్తి కలగాలి అని వారు రాశారు. ఆయనకి భక్తి తక్కువేం కాదు, ఆయన సాక్షాత్ దేవీ స్వరూపుడే. కానీ మనందరికీ కూడా ఆ భక్తి కావాలి అని లలితా పదభక్తి యోగాత్ అని పుస్తకాన్ని ఎందుకు రాశారో వారు చెప్పేసి ఇక పుస్తకం లోపలికి వచ్చారు. బ్రహ్మాండ పురాణంలో ఇది ఉన్నది. అక్కడ ఉన్న మొట్టమొదటి శ్లోకము
అగస్త్య ఉవాచ హయగ్రీవదయా సింధో భగవన్ శిష్యవత్సల త్వత్తశ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్. ఒకనాడు అగస్త్యుల వారు హయగ్రీవుణ్ణి దర్శించారు. దర్శించిన వెంటనే ఒక ప్రశ్న కూడా వేశారు. మహాత్ముల్ని దర్శిస్తే ఎటువంటి ప్రశ్నలు వేయాలి అని మనం పురాణాల్లోంచి చదువుకోవాలండి. ఇవాళ మనం కూడా మహాత్ముల్ని దర్శిస్తాం. దర్శిస్తూనే మొట్టమొదలు నా పిల్లవాడికి ఉద్యోగం రాలేదండి, వెంటనే ఇదే కదా మనకి అడగాలని తోచేది. ఆ పిల్లవాడికి పిల్లలు లేరండి, ఏమండి వీడికి చదువు రావట్లేదండి, వీడికి ఆరోగ్యం బాగా ఉండట్లేదండి. ఇవన్నీ ప్రారంధంతో వచ్చే విషయాల్ని ఎవరు ఏం చేస్తారు? కానీ ఈ మాటలు మాట్లాడనదే వీడికి పెద్దవాళ్ళని దర్శనం చేసినట్టే ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, అగస్త్యుల వారికి మాత్రం ఆయన కుటుంబి, ఆయనకు ఒక పత్ని, లోపాముద్ర ఉన్నది, ఆయనకు పిల్లలు ఉంటారు, ఆయనకు ఇల్లు ఉంటుంది. హయగ్రీవుని కల్పిస్తే ఏదో ఒకటి అడగకూడదా? అవన్నీ వదిలేసి ఈయన ఏమడుగుతున్నారు? అయ్యా, మీ దగ్గర నుంచి మీ శిష్యునిగా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, అనేక విషయాలు తెలుసుకున్నాను. ఎన్ని తెలుసుకున్నా నాకు హృదయం పూర్ణమై గురువుగారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన అంతయు తెలుసుకున్నాను అనే భావం నాకు రావట్లేదు. నాకు నేను సంపూర్ణమైన వాడిని అయినాను అనే భావన నాకు రావట్లేదు. అందువల్ల హయగ్రీవ దయా సింధో, అయినా నువ్వు దయాసాగరుడివి, ఇటువంటి దయాసింధువైనటువంటి నీవు వత్సలుడు కూడా శిష్యుల యందు చాలా వాత్సల్యం ఉన్నది. నేను వినదగిన విషయములన్నిటినీ దగ్గర విన్నాను. ఎన్ని వినతగినవి ఉన్నాయో అన్నీ విన్నాను, ఏది ఒకటి విడిచిపెట్టలేదు, అన్నీ విన్నాను. దానిలో చాలా రహస్యాతి రహస్యమైంది సహస్రనామం. సహస్రనామానికి పేరు రహస్యనామ సాహస్రం అని పేరు. అది చాలా రహస్యంగా ఉంటుంది. ఆ రహస్యనామ సహస్రాన్ని కూడా నీ దగ్గర నుంచి విన్నాను. రహస్యనామ సాహస్రమపి త్వత్తశ్రుతం మయా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక పైన వినడానికి ఏమీ లేదు, కానీ ఒకసారి అనిపిస్తుంది నాలో సంతృప్తి కలగట్లేదు, కాబట్టి ఏదో అసలైన విషయం నేను విననే లేదు అని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఇతఃపరం మే నాస్త్యేవ శ్రోతవ్యమితి నిశ్చయ. ఇక పైన వినదగింది, చదవదగింది, తెలుసుకోదగింది ఏమీ లేదు. కానీ తథాపి మమ చిత్తస్య పర్యాప్తి నైవ జాయతే. ఇన్ని విని ఇన్నింటిని అనుష్ఠానం చేసి కూడా నా హృదయం ఇక అన్నీ విన్నావురా బాయ్, అన్నీ చేశావు అనే తృప్తి కలిగి లేదు. కాబట్టి నేను ఏదో ముఖ్యమైన విషయాన్ని నేను కోల్పోయినాను. కార్త్స్న్యార్థ ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో. నాకు మనస్సులో చాలా దుఃఖంగా ఉన్నది. ఆ దుఃఖం నేను వినవలసిన దాన్ని వినలేదు, పొందదగిన దాన్ని పొందలేదు, తెలుసుకోదగిన దాన్ని తెలుసుకోలేదు. దీనికి కారణం ఏమిటి? ఈ అతృప్తికి కారణం ఏమిటి? నాకున్న మానసికమైన అతృప్తికి కారణం ఏమిటి? కిమిదం కారణం బ్రూహి. ఒకవేళ ఇంకా తెలుసుకోదగింది ఏదైనా ఉందా? జ్ఞాతవ్యాంశోస్తి వా పునః. ఒకవేళ ఉన్నట్లయితే దయాసాగరుడైన నువ్వు, శిష్యవత్సరుడైన నీవు నా యందు కృప చేసి అది చెప్పి నన్ను పూర్ణుణ్ణి చేయవయ్యా. అస్తి చేన్మమ తద్బ్రూహి. చెప్పండి చెప్పండి, బ్రూహి బ్రూహి 2 సార్లు చెప్పండి మహాప్రభో. ఇది ఉక్త్వా ప్రణమ్యతం.
ఆయన్ని ప్రణామం చేశాడు. దండవత్ భూమి మీద పడి 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇక మనకి అగస్త్యుల వారికి హయగ్రీవుడికి జరిగినటువంటి సంవాదాన్ని మనకు కథ చెప్పేవారు సూతుల వారు. అందువలన అప్పుడు ఏం జరిగింది నీ మాట అన్న తర్వాత వెంటనే ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాడండి. సూత ఉవాచ సమాలలంబే తత్పాదయుగళం కలశోద్భవ. కలశోద్భవుడని అగస్త్యుడికి పేరు. ఈయన హయగ్రీవుల వారి 2 కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. ఈయన పట్టుకోవడాన్ని చూసి హయగ్రీవుడికి కొంచెం భయం వేసింది. ఏమిటి భయం అని? అమ్మవారు ఈయనకి సాక్షాత్ ఉపదేశం చేసింది త్రిశతి. ఉపదేశం చేస్తూనే ఈయనకి చెప్పింది దీన్ని ఎవరికి చెప్పవద్దు అని. ఇప్పుడు ఈయన అబద్ధం ఆడడం ఈయనకి ఇష్టం లేదు. అరే నువ్వు పూర్ణుడిరా, అటువంటిది ఏం లేదు అని అనకూడదు. ఉన్నది ఒకటి ఉంటే అదేదో చెప్పంటున్నాడు, చెప్పడానికి ఆమె ఆజ్ఞ లేదు. ఇప్పుడు ఈయనకు భయం వేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందువల్ల హయాననో భీత భీత కిమిదన్ ఇలా పరీక్ష వచ్చింది. అమ్మవారు చెప్పవద్దండి, వీడు అటువంటిది ఏదో ఒకటి చెప్పంటున్నాడు. ఇప్పుడు వీడికి ఏదో మాయ మాటలు చెప్పి ఏం లేదు, అటువంటిది ఏం లేదు, నువ్వు సంతృప్తుడివే అని పంపించడం న్యాయం కాదు. అందుకోసం నోరు విప్పి చెప్పడం న్యాయం కాదు అని వెంటనే అన్నాడు. వదలరా మాయ ముంచేతి చంచోక్త్వా. వదిలే అన్నాడు. చింతాక్రాంతినేనాడు. ఏం చెయ్యాలి ఈ స్థితిలో? ఇక మనస్సు విచారించాడు. ఇప్పుడు మనం ఏం చేయడం నిశ్చయం? ఇలా ఒకడు ప్రపంచాన్ని సర్వస్వం వదిలి నా శరణ పొందిన వాడికి నేను ఈ మంత్రాన్ని చెప్పడం ధర్మమా? అమ్మవారు వద్దంది కాబట్టి చెప్పకుండా ఉండడం ధర్మమా అని ధర్మాధర్మ విచారణను చాలా బాగా చేసుకున్నాడు. చిరం విచార్య నిశ్చిన్వన్. చివరికి ఆయనకి నిశ్చయం ఏమొచ్చిందంటే నేను చెప్పకూడదు, అమ్మవారి ఆజ్ఞే నాకు ముఖ్యము. అందువల్ల వక్తవ్యం నమయేత్యసౌ, నేను వీడికి చెప్పకూడదు. అందులో వదలరా అంటున్నాడు. ఆయన వదిలే పరిస్థితిలో లేడు. ఎందుకంటే మిమ్మల్ని వదిలితే నాకు గతేమిటి? ఎలా వదులుతాను? అందువల్ల సమాలలంబే అంటే ఇప్పుడు దీని గురించి మనకు వచ్చే విషయం ఏంటంటే గురువుల్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. గురువుల స్వరూపం మన కళ్ళకి ఎదురుకుండగా తెలిసినా ఈ మాంస చక్షుస్సులకి తెలియకపోయినా వారి తత్వాన్ని మన సహస్రారమందు పెట్టుకుని ఎప్పుడూ ఆజ్ఞలో అథవా సహస్రారంలో గురుధ్యానం చేస్తూనే ఉండాలి. గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ. అందులో సర్వకారణభూతా శక్తి శ్రీ గురు సర్వకారణభూతా శక్తి. శ్రీ గురువే సమస్తానికి కూడా కారణం. అందువల్ల అది చేస్తూనే ఉండాలి. ఈయన మాత్రం మనస్సులో నిర్ణయించుకున్నాడు నేను చెప్పకూడదు. అప్పుడు వాడు వదలట్లేదు. ఈయన కూడా తూష్ణీం స్థిత మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మవారి ఆజ్ఞను ఆమె చెప్పింది. ఎవడు పడితే వాడికి చెప్పకు, ఎవ్వరికి చెప్పకు. స్మరన్నాజ్ఞాం లలితాంబా కృతాంపురా. లలితాంబ వారు చెప్పినటువంటి ఆజ్ఞను గుర్తుంచుకుని అలాగే లలితాంబవారిని ధ్యానం చేస్తూ ఆయన నించునుండిపోయినాడు, ఈయన పడుకునుండిపోయింది. ప్రణమ్య విప్రస్సమునిస్తత్పాదౌ అత్యజన్ స్థిత. ఈ బ్రాహ్మడు అగస్త్యుడు కూడా భూమి మీద దండవత్పడి ఈయన కాళ్ళు విడిచిపెట్టే స్థితిలో ఆయన లేడు. ఇప్పుడు శాపాదవి శరాదవి ఏవైతే ఏదైంది ఈయన పట్టుకోవాలి. సరే ఇలా ఎంతకాలం నడిచింది అన్న 3 సంవత్సరాలైంది.
ఒకరోజు 2 రోజులు కాదు. ఏమిటండి 3 సంవత్సరాలు అనే విశేషం ఏమిటి? 10 సంవత్సరాలు అయ్యొచ్చు, 2 సంవత్సరాలు అయ్యొచ్చు, 4 సంవత్సరాలు అయ్యొచ్చు. ఈ 3లో ఏమిటంటే 36 మాసాలైతే. ఈ 36 అనేది మన శ్రీ విద్యలో ముఖ్యమైన తత్వం అని చెప్పారు కదా. ఆ తత్వాలన్నీ అవసరం వచ్చినప్పుడు వ్యాఖ్యానం చేసుకుందాం. మొత్తం తత్వాలు మనకి 36 ఉంటాయి. అందువల్ల వర్షత్రయావధి తదా, ఈయన లేవడు, ఆయన కదలడు, ఈయన కాళ్ళు విడిచిపెట్టడు, ఆయన విడిపించుకుని పోడు, ఇద్దరికీ ఆహారం లేదు, స్నానం లేదు, నిద్ర లేదు. ఈయన లలితాజ్ఞ కోసం ఈయన ప్రతీక్షిస్తున్నాడు, మంత్రం కోసం ఈయన ప్రతీక్షిస్తున్నాడు, ఇద్దరూ తపస్సు చేస్తున్నారు. వర్షత్రయావధి తదా గురు శిష్యౌ తథా స్థితౌ తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వే లోకాః సువిస్మితాః. దీన్ని చూచేవారు, దీన్ని విన్నవారు ఆశ్చర్యపడుతున్నారు. ఆహా, శిష్యుడంటే వీడండి, ఉపాసకుడు అంటే ఆయనండి. అమ్మవారు చెప్పిన మాటను జవదాటకుండా ఈ రోజున ప్రతి వాళ్ళు పిలిచి మంత్రాలు ఇచ్చే స్థితిలో ఆయన అమ్మవారి ఆజ్ఞకి మేరకుండా ఎలా ఉన్నాడో చూడండి. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇక అమ్మవారు చూసింది, వీడిని ఇంకా మనం కాలయాపనం చేయకూడదు అని తతశ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత. అమ్మవారు ఎప్పుడూ త్రికోణాకార మంచంలో బైందవాసనంలో కూర్చుంటుంది. త్రికోణాకార మంచానికి అడుగున 4 కోళ్ళు ఉంటాయి కదండి, మంచపు కోళ్ళు. ఆ నలుగురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈశ్వరుడు వాళ్ళలో కూర్చుంటాడు. సదాశివుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఆ మంచం మీద ఒక పెద్ద చెక్క, అక్కడ ఆమెకు వెనకాల కామేశ్వరుడు పడుకుని ఉంటాడు. 3 సంవత్సరాలు అయితే అప్పుడు అమ్మంది, ఏమయ్యా లేవయ్యా వెళ్ళాలి. 7 నాతో రా. కామేశ్వరుని తీసుకుని వచ్చింది. హయగ్రీవుడికి ఎదురుకుండా నిలబడింది. హయగ్రీవుడు, ఆహా అమ్మ వచ్చింది, నన్ను ఏమన్నా ఇంతవాడిని కష్టపెట్టావా అని అనడానికి వచ్చిందా అని భయం. దర్శనమైందని చాలా సంతోషం. తతశ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూయ రహస్యేవం హయగ్రీవం. ప్రాదుర్భూయ హయగ్రీవం. హయగ్రీవుడికి ముందు ఆ కామేశ్వరులు చక్కగా దర్శనమిచ్చి చాలా రహస్యంగా అమ్మవారు చెప్పింది. రహస్యేవమచోదయత్. ఇక అమ్మవారు పలుకుతుంది, ఏ హయగ్రీవా, నీ యందు మా ఇద్దరికి పరమ ప్రీతి కలిగింది. 3 సంవత్సరాలు వాడైనా పడుకున్నాడు, నువ్వు నిల్చున్నావు. ఎటువంటి గురువు ఎక్కడ ఉంటారో నాయన. ఒక చోట ఎవరికో ఒక ఆయనకి సన్మానం చేశారు. సన్మానం చేస్తే వాళ్ళకి పూలు కొనడానికి కూడా పెద్ద శక్తి లేదు. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారు. అది ఏదో ఒక చిన్న గ్రామం, అందరిళ్లల్లో చక్కగా మందార పూలు ఉన్నాయి. ఆ మందార పూల్లో మకరందం ఎక్కువ ఉంటుంది, నెల్ల గండు చీమలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరూ ఆ మందార పూలు తెచ్చి పెద్ద మాల తెచ్చి కట్టారు. ఆయన్ని నిల్చోబెట్టారు, వేశారు. ఆయన ఇటు అటు శరీరం కదలుస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఆ గండు చీమలు వదలట్లేదు. ఈ మాల తీసి పడేయడానికి వీల్లేదు. ఆయన్ని నిల్చోబెట్టి వీళ్ళందరూ 4 గంటల సేపు ప్రవచనం చెప్పారు. వీళ్ళంతా కూర్చున్నారు. ఏమో సన్మానం ఆయన. వీళ్ళందరూ కూర్చున్న ప్రవచనాలు చెప్తున్నారు, ఆయన మాత్రం నిల్చోబెట్టారు. లోకల్లో విచిత్రంగా ఉంటాయి సన్మానాలు, ఎలా చేస్తారని తెలియదు. ఇదొక సన్మానం. అశ్వానన ఆవయో ప్రీతి
శాస్త్ర విశ్వాసినిత్వయి. శాస్త్రం మీద ఇంత విశ్వాసం అన్నదే నీకు. ఎందుకంటే అమ్మ చెప్పిందే కదండి శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? అమ్మ పలుకులే శాస్త్రం. శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నాడు కదా. శృతులు స్మృతులు అన్నీ నా ఆజ్ఞలు, అమ్మవారి ఆజ్ఞే కదా ఇది. అదే శాస్త్రం. ఆ శాస్త్రం మీద కొంచెం కూడా విశ్వాసం తగ్గలేదు. సరే అంటే అదిలే, ఇటువంటి వాడికి ఇవ్వకపోతే ఇంకా మనం ఎవరికి ఇస్తామని ఈయన సమాధానం పడలేదు. శాస్త్రం మీద ప్రమాణం పెట్టి కూర్చున్నాడు. శాస్త్ర విశ్వాసినిత్వయి. ఇటువంటి శాస్త్ర విశ్వాసం కలిగినది. శాస్త్రం ఏమనుంది? కావాలంటే నీవు చక్రవర్తివైతే నీ రాజ్యాన్ని మొత్తం ఇచ్చేసేయి. ఇంకా అడిగేవాడు ఇది కూడా సరిపోదండి అంటే కావాలంటే నీ తలకాయ కూడా తీసి. కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎవరికి చెప్పవద్దు అని ఉన్నది. రాజ్యం దేయం శిరోదేయం నదేయా షోడశాక్షరీ. ఇది మాత్రం ఎవరికి చెప్పకూడదు నాయనా, ఏదైనా ఇవ్వచ్చు అని అన్న మాట పైన అది ఎంత విశ్వాసం పెట్టుకున్నావు నువ్వు. దీన్ని చాలా జాగ్రత్తగా రక్షించాలి ఈ విద్యను. స్వమాతృజారవద్గోప్య విద్యేషే త్యాగమాజము. ఆగమాలన్నీ కూడా చాలా రహస్యంగా రక్షించాలి అని చెప్పినవి. అందువలన అతి గోపనీయమైనటువంటిది ఈ సర్వపూర్తికరీ స్తుతి. దీన్ని ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. అధికారులు ఉంటే అమ్మవారి ఆజ్ఞ అయితే అందరికీ చెప్పాలి. తతోతి గోపనీయామే సర్వపూర్తికరీ స్తుతి. దీన్ని నీవు ఇలా రక్షించావు కాబట్టి మా ఇద్దరికి చాలా సంతోషం వచ్చింది. ఇప్పుడు మేము ఇద్దరం కూడా దీన్ని చాలా సురక్షించి పెట్టుకున్నాం. మయా కామేశ్వరేణాపి కృత. మేమిద్దరం కలిసి ఇది చేశాం, దీన్ని రక్షించాం. సంగోపితాభృశం. మేమిద్దరమే దీన్ని చేసిన వాళ్ళము, దీన్ని రక్షించే వాళ్ళం మేమే. మా ఆజ్ఞతో వశిన్యాది దేవతలందరూ నామసహస్రాన్ని చెప్పారు. మనందరం ఇవాళ రోజున అస్య శ్రీలలిత సహస్రనామ స్తోత్రస్య అన్నప్పుడు వశిన్యాది వాగ్దేవత విషయ అని చెప్పుకుంటున్నాం కదా. మదాజ్ఞయో వచోదేవ్య. వచోదేవ్య అంటే వాగ్దేవతలో అని అర్థం. చక్రనామ సహస్రకం. అది మా ఆజ్ఞతో వాడు చెప్పింది. కానీ దీన్ని మాత్రం మేమిద్దరమే చెప్పుకున్నాం. ఆవాభ్యాం కథిత ముఖ్య. ఇది చాలా ముఖ్యమైనది. సర్వపూర్తికరీ స్తుతి. ఈ సర్వపూర్తికరీ స్తుతి అనే త్రిశతి చాలా ముఖ్యమైనది. దీన్ని మేమిద్దరం ఎవరు ఏది చెప్పాలి, ఏ నామాన్ని ఎవరు చెప్పాలి అని ఎంచుకుని మేము చెప్పాం నాయనా. ఏమిటి దీనికి ఫలం ఏమిటో తెలుసా? మనం పూజ చేస్తాం, జపం చేస్తాం, తర్పణం చేస్తాం, హవనం చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం. ఎన్ని పనులు చేసినా లోటుపాట్లు తప్పనే తప్పవు, అనివార్యంగా వస్తూనే ఉంటాయి. మీరు ఎంతైనా చేయండి, తెలిసి తప్పులు వస్తాయి, తెలియక తప్పులు వస్తాయి, ఏదో తప్పు వస్తాయి. సర్వక్రియాణం వైకల్య పూర్తి. సమస్త దేవతా సంబంధమైన క్రియలలో ఎక్కడైనా వైకల్యం, వికలత ఏర్పడినట్లయితే ఏ సర్వపూర్తికరీ స్థితిని త్రిశతిని జపిస్తే ఆ దోషములన్నీ పోతాయో అది నాయన. అందువల్ల మేము దాన్ని జాగ్రత్తగా పెట్టాం. వైకల్య పూర్తి యజ్జపతో భవేత్. అందువల్ల సకల వైకల్యాలను పూర్తి చేసేది కాబట్టి దీనికి సర్వపూర్తికరీ స్థితి అని పేరు. సమస్తాన్ని పూర్తి చేస్తుంది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి అంతిమ క్షణం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉన్నప్పుడు
ఎక్కడో ఒక చోట లోపం రాకుండా తగ్గదు. ఆ లోపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని సరిచెయ్యాలి అంటే ఈ త్రిశతినే చదవాలి. అందువలన సర్వక్రియాణం వైకల్య పూర్తిర్యజ్జపతో భవేత్. ఏ జపం వలన ఇవన్నీ పూర్తయితాయో సర్వసంపూర్తికరం తస్మాత్. అందువలన దీనికి పేరు మేమేం పెట్టాము? సర్వపూర్తికరం స్తవం ఇదన్నామ కృతమ్మయా. అమ్మవారు చెప్పింది. అందువల్ల నేను కామేశ్వరుడితో ఉన్నాను, ఏమయ్యా దీనికి ఈ పేరు పెడదా అంటే ఆయన అంగీకరించాడు. అందువల్ల ఈ ఇద్దరం కలిసి సర్వపూర్తికరం స్తవం అని పేరు పెట్టాను. ఇప్పుడు నువ్వు అగస్త్యులకి ఈ విషయం నువ్వు చెప్పు. తద్బ్రూహిత్వమగస్త్యాయ. నీ మనస్సులో సంశయం, ఇతను యోగ్యమైన వాడా కాదా అని కదా. ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఎవరికీ చెప్పద్దంటే అయోగ్యులకు ఎవరికీ చెప్పద్దు అని చెప్పాను. ఎందుకంటే అయోగ్యులైన వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు ఇతను యోగ్యుడు కాదు అని నువ్వు నిర్ణయించలేకపోయినావు. అందులో మేము కామేశ్వరం వచ్చి చెప్తున్నాం ఇతను యోగ్యుడు. అందువలన త్వం తద్బ్రూహిత్వమగస్త్యాయ పాత్రమేవ న సంశయ. ఈయన మంచి పాత్రుడయ్యా, సత్పాత్రుడు. ఈయనకి చెప్పకపోతే ఇంకా ఎవరికి చెప్తాం? ఈయనకి చెప్పాలి. ఈయన ఎలా పాత్రుడో నీకు తెలుసా? ఈయన ఎవరో అని అమ్మవారు ప్రత్యేకంగా చెప్తుంది అగస్త్యుని యొక్క మహాత్మ్యాన్ని. ఈయన పత్నే మన లోపాముద్ర. నా అఖండమైనటువంటి శ్రీపుర సామ్రాజ్యంలో అక్కడ మణిద్వీపంలో అక్కడ నా త్రికోణ మంచం పక్కన ఉంటుందే లోపాముద్ర. ఈయన పత్నే ఆ భర్త అయిన పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తే అతిభక్తితః. చాలా భక్తితో తనకి ఇల్లు వాకిలి ఏం పట్టదు, ఎప్పుడూ అమ్మ 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 అని తిరుగుతూ ఇక్కడే పని చేస్తూ, ఇక్కడే సేవ చేస్తూ, ఇక్కడే జపం చేస్తూ 24 గంటలు ఇక్కడే ఉంటుంది. అయంచ నితరాం భక్త. అలా భక్తి చేసేటువంటి పత్నిని ఎన్నడూ ఆయన ఏం అరవడు. ఆయన కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అయంచ నితరాం భక్త తస్మాదస్య వదస్వతత్. అందువలన ఆ సర్వపూర్తికర స్తవాన్ని ఈయనకి నీవు చెప్పు అని చెప్పి ఇతని యోగ్యతను మరొకటి కూడా చెప్తోంది. అముంచమానస్తత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ఏతజ్ఞాతుమతో భక్త్యా. ఈయన పాత్రుడు అనడానికి నీకు నిదర్శనం ఇది ఒకటి చాలు. 3 సంవత్సరాల పాటు నీ పాదార విందాన్ని వదలకుండా పట్టుకుని కూర్చున్నాడే, ఇంతకంటే ఏం కావాలి నిదర్శనం? అందువల్ల అముంచమానస్త్వత్పాదౌ. ఏదో కొద్దిసేపు పట్టుకుని అక్కడి నుంచి లేచి, ఏమయ్యా ఇంత కూడా చేయలేదా? అది ఏం గబికిలేని బియ్యం తీసుకో. ఇంకోటైతే ఏమంటాడంటే మర్యాదగా అడిగితే ఏమో. అలా కాకుండా వర్షత్రయమత అసౌ స్థితః ఏతజ్ఞాతుం అతో భక్త్యా హి ఇదమేవ నిదర్శనం. ఇతనికి మనస్సులో చాలా లోటు ఉన్నది కదా. ఆ లోటు పోవాలి అంటే ఇది చెప్తేనే పోతుంది. చిత్తపర్యాప్తిరేతస్య నాణ్యథా సంభవిష్యతి. వేరే ప్రకారంగా ఈయనకి రానే రాదు. అందువల్ల సర్వపూర్తికరం తస్మాత్. సర్వపూర్తికర స్తవాన్ని అనుజ్ఞాతో మయా వద. నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నువ్వు చెప్పు. అనుజ్ఞాతో మయా వద అని అమ్మవారు చెప్పి వెంటనే కామేశ్వరుడిద్దరూ అంతర్ధానమైపోయారు. గురువుకు మాత్రం కనిపించి రహస్యంగా ఈ విషయాలన్నీ చెప్పి వారు అంతర్ధానమైపోయినారు. ఇప్పుడు సూతులు వారు చెప్తున్నారు కథ.
సూత ఉవాచ ఇత్యుక్త్వా అంతర్ధాతం వా కామేశ్వర సమన్విత. ఎప్పుడైతే కామేశ్వరుని తీసుకుని అమ్మవారు మళ్ళా శ్రీపురానికి వెళ్ళిందో అప్పుడు హయగ్రీవుడు కళంబడి నీళ్లు కార్చాడు. పాపం నేను ఎంతో పరీక్ష చేశాను, ఎంతో కష్టపెట్టాను అని ప్రేమగా ఆయన వంగి 2 చేతులతో వాడిని లేవనెత్తాడు. అనాలి అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభసంభవ. రే కుంభసంభవ లేనన్నా అని ఆయన చేతులతో ముట్టుకుండే వారికి ఆయన శరీరం అంతా గగుర్పొడిచింది. ఏమి దయాసాగరుడు. సంస్థాప్య నికటే వాచం, అతన్ని నించోబెట్టి అప్పుడు చెప్పాడు. ఉవాచ భృష విస్మిత, చాలా ఆశ్చర్యంగా చెప్పాడు. నాన్న అగస్త్య, నీవు కృతార్థుడులా కృతార్థుడులా కృతార్థుడు, ముమ్మాటికి కృతార్థుడు. కృతార్థోసి 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 ఘటోద్భవ, నీవు సర్వాత్మనా కృతార్థుడి. ఎందువలంటే నీ కారణంగా నాకు కామేశ్వరుడు దర్శనమైంది. వాడు స్వయంగా వచ్చి ఆజ్ఞ ఇచ్చాడు. స్వయంగా ఈ ఉత్తర దేశంలో ఒక ఆయన, ఒక మంచి భక్తుడు ఉండేవాడు. హాథీ బాబా అనే ఆయన పేరు. ఆయన ఇక్కడ ఉత్తర దేశం వాడు. ఆయనకి ఏదో కడుపులో నొప్పి ఏదో ఉండేది. ఎన్నో దేశాలకు వెళ్ళి చూశాడు, తగ్గలేదా నొప్పి. ఎవరో ఏం చెప్పారంటే నీవు తిరుపతి క్షేత్రం వెళ్తే తగ్గుతున్నా. ఈయన తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్తే అక్కడ దేవుడి దగ్గర కూర్చున్నాడు. ఈయనకి నొప్పి ఏమీ తగ్గలేదు, చాలా కష్టపడుతున్నాడు. అక్కడ ఆ రోజుల్లో కొండ మీదనే ఉండడానికి వీలు లేదు. రోజు కొండ దిగాలి, రోజు కొండ ఎక్కాలి. ఒక రోజునైనా ఆ నొప్పితో ఎక్కడం దిగడం చేయలేక ఎక్కడో ఒక కొండ మీద ఆగిపోయినాడు. ఆగిపోయి అక్కడే పడుకున్నాడు. ఆయన అనుకున్నాడు, ఈ భగవంతుడు నాకు దర్శనం సాక్షాత్కారం ఇవ్వట్లేదు, కనీసం ఈ భగవంతుడు ఉన్నాడు అనే విషయం నాకు ఏదైనా సూత్రప్రాయంగా తెలిసిన సూచన మాత్రం తెలిసినా కూడా ఇక నేను ఆ జన్మ ఇక్కడే ఉండిపోతాను. ఒకవేళ దర్శనము ఇవ్వక ఆయన సూచన కూడా చేయకపోతే ఇక ఈయన్ని పట్టుకుని లాభం ఏమిటి, నేను ఎటు వెళ్ళిపోతాను అని నిశ్చయించుకుని పాపం ఏడుస్తూ ఏడుస్తూ ఎక్కడో చోట పడుకున్నాడు. ఇంతలో ఒక 4 గంటలు అయిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి, సాధువు వచ్చి లేపాడు. లేపి ఏమండి కడుపులో నొప్పి ఉన్నవారు మీరేనా అని అడిగాడు. అవునండి అని. ఎందుకంటే అడుగుతున్నారు, నాకు మందు ఇచ్చి పంపించారు, మిమ్మల్ని మందు వేసుకోమన్నారు. సరే ఆ నొప్పిలో ఎవరిచ్చారో ఏమిటైనా అనడానికి చేతకాక వెంటనే ఆ మందు వేసుకున్నాడు. వేసుకున్న వెంటనే ఆ ఇచ్చిన వాడు కాస్త వెళ్ళిపోయినాడు, కనిపించట్లేదు ఆయన. ఇప్పుడు ఈయనకి సందేహం వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరిచ్చి మందు పంపించారు. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ మహా అడవిలో అరణ్యంలో ఎవరు మన దగ్గర ఇచ్చి పంపించింది? అరేదే ఆయన అడగలేదే అని అక్కడి నుంచి మళ్ళా పెద్ద పెట్టిని ఏడుస్తూ భగవంతుడిని అడిగాడు. భగవంతుడు అన్నాడు, నువ్వు నా కళ్ళకు కనిపించి తీరాలి అంటే నేను కనిపించి ఉండేవాడిని, కనీస పద్ధతి సూచనైనా ఏమన్నా సూచన ఇచ్చానన్నాడు. నువ్వు ఎలా అడిగితే అలా చేస్తాను, నాకు ఎందుకు వచ్చింది. ఇవాళకి హాథీబాబా మఠం అక్కడ ఉంది తిరుపతిలో, ఇవాళకి కూడా ఉన్నది అక్కడ. చాలా పెద్ద భక్తుడు ఆయన. ఆయన సేవలు చాలా చేశాడు. వాళ్ళకి మరి ఆ రోజుల్లోనే వాళ్ళకి పెద్ద మఠం, చోట్లు, వీళ్ళు అన్నీ అక్కడ ఉండేవి హాథీబాబా. అంటే ఈయన ఏదో అమ్మవారు ఆజ్ఞ చేయకపోయినా కనీసం ఏదో ఒక సూచనైనా వస్తే చాలు అని అనలేదు హయగ్రీవుడు.
అందువల్ల బైందవాసనం నుండి కామేశ్వరుని తీసుకుని కామేశ్వరుని రావాల్సి వచ్చింది. అంటే భక్తుడు ఏ రకమైన నియమంలో ఉంటే ఆ నియమాన్ని నిశ్చయంగా జరిపి తీరుతాడు భగవంతుడు. రావాలంటే వచ్చేస్తాడు, ఏం కష్టం లేదు. అందువల్ల ఇప్పుడు ఈయన చెప్పాడు, నువ్వు కృతార్థుడివిరా ఆయన. నీలాంటి లలితా భక్తుల ప్రపంచంలో లేరు అని చెప్పడానికి ఏమీ సందేహం. త్వత్సమో లలితా భక్తో నాస్తి నాస్తి జగత్రయే ఏన అగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యమన్వశాత్. ఏ అగస్త్య, అమ్మవారు స్వయంగా నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టి నేనే ఒకవేళ మణిద్వీపం వెళ్ళి ఉంటే ఆమె ఏం చెప్పి ఉండేదో నాకు తెలియదు. కానీ ఆమె స్వయంగా వచ్చి చెప్పిందంటే నీవు చాలా గొప్ప పాత్రుడివి. అందులో తవ వక్తవ్యం అన్వశాత్, ఆమె వచ్చి ఇక్కడ ఆజ్ఞ చేసింది ఆయన. అందులో నేను కూడా నీలాంటి శిష్యుడిని పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారు దర్శనం చేయగలిశాను. సచ్చిష్యేణ త్వయా చాహం దృష్టవానస్మి తాం శివాం. అమ్మవారి దర్శనం కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మణిద్వీపం వెళ్ళిన మాత్రంతో దర్శనం కాదు. మణిద్వీపంలో వెళ్ళి ఎంతో దూరంగా నిల్చుండేవాడు బ్రహ్మాదులు ఉన్నారు. బ్రహ్మాదులు మరి మన బోటి వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ వెళ్ళిన మాత్రంతో నేరుగా దర్శనం అవుతుందా ఏమిటి? అలా ఏం దర్శనం కాదు. యతంతే దర్శనార్థాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకా. అందరూ కూడా బ్రహ్మగారు, విష్ణువు గారు, ఈశ్వరుడు అందరూ అక్కడ దర్శనం ఎప్పుడు జరుగుతుందా అని కాపలాలు వేస్తూ కూర్చుంటారు. మరి నీలాంటి శిష్యుని నేను పొందాను కాబట్టి అమ్మవారు నా దగ్గరికి వచ్చి ఏకాంత దర్శనం ఇచ్చింది. ఎవ్వరూ లేదు, కామేశ్వరుడు అలా దర్శనించారు. అందువల్ల అతఃపరంతే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తిస్తే భవేద్ధృతి. ఇక నీకు కాళ్ళు చేతులు గడుక్కుని ఆచమనం చేయి, వెంటనే నేను నీకు సర్వపూర్తికర విద్యను ఉపదేశం చేస్తాను. దేన్ని స్మరించినంత మాత్రంతో నీ హృదయంలో చక్కటి సంతుష్టి ఏర్పడుతుంది. రహస్యనామ సాహస్రాద విగుహ్యతమం ముని. లలితా సహస్రనామానికే రహస్యనామ సహస్రం అనే పేరు. ఇది రహస్యాతి రహస్యం, దానికంటే కూడా గుహ్యతమైంది, రహస్యమైంది. అంతకంటే ఉపాసకులకి చాలా ఆవశ్యకమైంది. ఆవశ్యకంతతోప్యేతత్ లలితాం సముపాసతాం. లలితను ఉపాసన చేసేవారికి ఇది చాలా చాలా అత్యవసరమైంది నాయన. దీన్ని నేను నీకు చెప్తున్నాను. తదహం సంప్రవక్ష్యామి లలితాంబ అనుశాసనాత్. లలితాంబ శాసించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి పంచదశాక్షరి అని ఒక విద్య ఉన్నది. ఆ పంచదశాక్షరికో అనేక ప్రకారాలు ఉన్నాయి. ఆ ప్రకారాల్లో కాది విద్య అనే విద్యను తీసుకుని నేను చెప్తున్నాను. ఎందువలంటే కామేశ్వరులు కాది విద్యానుసారంగానే ఈ త్రిశిధిని చేశారు. అందువల్ల నేను కూడా అదే చెప్తున్నాను. శ్రీమత్ పంచదశాక్షర్యా కాదివర్ణాన్ క్రమాన్ మునే. కాదివర్ణ క్రమాన్ని అనుసరించి వాడు ఏం చేశారు, ఒక్క అక్షరానికి 20 నామాలు చేశారు. 15 20 300. అందువల్ల వారు పృథక్ 20 నామాని కథితాని ఘటోద్భవ. అగస్త్య ఒక్కొక్క అక్షరానికి 20 నామాలు చొప్పున ఆహత్య నామ్నాం 30. పూర్తిగా అన్ని వెరసి 300. అందువల్ల సర్వపూర్తికారిణి సర్వసంపూర్తికారిణి. ఆయన నీకు కూడా నేను చెప్తున్నాను. ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పక, ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకో. రహస్యాతి రహస్యైష. ఇది చాలా రహస్యంలో అతి రహస్యం. ఇది గోపనీయ ప్రయత్నత. చాలా రక్షించుకో, దీన్ని విను, ఉపదేశం తీసుకో. తాం శృణస్వ మహాభాగ. మనస్సుని
సావధానంగా ఉంచుకో, చక్కగా చేసుకో. సావధానేన చేతసా, మంచి చక్కటి మనస్సుతో దీన్ని తీసుకో. ఇవన్నీ కేవలం నామాలు అని అనుకోమాక. నేనేదో చెప్తున్నవన్నీ అమ్మవారి నామాలు అలా అనుకోకు. ఇవన్నీ మహామంత్రాలు, ఇవన్నీ కూడా మంత్రాలు. ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం కేవలం త్రిశతికి మాత్రం ఒప్పేది కాదు. లోకంలో నారాయణ, కేశవ, ముకుంద, గోవింద, మురారి ఇవన్నీ కూడా నామమాత్రాలు కాదు, మంత్రాలువి. అలాగే లలితా సహస్రనామంలో ఉన్న కూడా కేవలం నామాలు కాదు, మంత్రాలు విన్నీ. ఇక్కడ ఉండేవిన్నీ కూడా అన్ని మంత్రాలు. మా గురువు గారు చాలామందికి శ్రీ విద్యనిచ్చారు. చాలామంది అంటే లక్షల మందికి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత తేలిగ్గా శ్రీ విద్యలు ఇస్తున్నారంటే నాకు మొట్టమొదటి చిన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఒక రోజున నేను వాళ్ళ దగ్గర నిల్చున్నాను. ఆయన మంత్రాన్ని ఇస్తూ ఉండగా రాసి ఇచ్చేవాడు. ఒకరోజు నన్ను నువ్వు రాయమన్నాను. ఈయన శ్రీ విద్యా మంత్రం అంటే ఏ మంత్రం ఇస్తున్నారో నాకు తెలియదు, నేను వాళ్ళు చూస్తున్నాను. ఆయన చెప్పారు శ్రీమాత్రే నమః రాయమన్నారు. ఇన్ని లక్షల మందికి ఇవే ఇచ్చారు. దానిలో కొంచెం జాగ్రత్తగా అనుష్ఠానం చేసి వచ్చి మళ్ళా వస్తే దాని తర్వాత బాలనిచ్చారు. దాని తర్వాత అంటే బాలా మహామంత్రం మంత్రం దాన్ని ఇచ్చారు. దాని తర్వాత వారి దగ్గర సుమారుగా పూర్ణాభిషేకమైనటువంటి శిష్యులు కూడా ఒక 100 మంది తక్కువగా లేరు. కానీ లక్షల మంది ఇదే శ్రీ విద్య, శ్రీమాత్రే నమః శ్రీ విద్య. అది శ్రీ విద్య కాదని మనం అంటామా? అప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఆహా, ఏం గొప్ప హృదయం వీరిది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక నామం కూడా తక్కువది కాదు. కేవలం నామ బుద్ధిస్తే నకార్య తేషు సంభవ. కుంభజ, హే కుంభజ, వాట్లపైన కేవలం నామం అనుకోమాకండి. ఎందుకంటే మంత్రాత్మకత్వమే తేషాం నామ్నాం నామాత్మతాపిచ. మంత్రములకి నామములకి తేడా ఏమిటంటే మంత్రములన్నీ చాలా నియమపూర్వకంగా దింగ్ నియమం, కాల నియమం, శుద్ధి నియమం, మాలా నియమం, ఆసన నియమం, మౌన నియమం, భోజన నియమం, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్ల నియమాలు ఉంటాయి. మనం ఎక్కడో చోట పప్పులో కాలేస్తాం, ఎక్కడో ఒక చోట కాదు, ప్రతి అడుగులో కాలేస్తాం. అందువల్ల ఇవి మంత్రాలు సిద్ధించడం చాలా కష్టం. కానీ నామమంత్రానికి ఉండే విశేషం ఏంటంటే, నామానికి ఉండే విశేషం ఏ నియమము ఉండదు. న దేశకాల నియమ, న శుద్ధి నియమ, ఏమీ ఉండదు. అందువల్ల వీట్లకు మంత్రాత్మకత్వమపి ఏతేషాం నామ్నాం నామాత్మతాపిచ. ఇవి నామములు అనుకుంటే నామాలు, మంత్రాలు అనుకుంటే మంత్రాలు. అందువల్ల అమ్మవారి మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం సిద్ధి లేకుండా చేయడానికి వీలుండదు. కానీ నామాలను చక్కగా చేస్తూ ఉండవచ్చు. అపరాధ శతంకృత్వ జగదంబేతి చోచ్చరేత్. లలితా శాస్త్రాల్లో చివరి నామం ఏంటంటే లలితాంబిక, జగదంబిక. ఏమండి, ఈ లలితాంబిక అనే మంత్రాన్ని కానీ జగదంబిక అనే మంత్రాన్ని కానీ 1000 అపరాధాలు చేయి, 1,00,000 అపరాధాలు చేయి, 1,000,000 అపరాధాలు చేయి ఒకసారి చెప్తే సమస్త అపరాధాలు కొట్టి అమ్మవారు మర్చిపోతుంది. తల్లికి స్వభావం ఎన్ని అపరాధాలు చేసినా తల్లి గుర్తుపెట్టుకోదు. అవన్నీ ముడి వేసుకుని కూర్చోదు. ఆనాడు ఇలా చేశావి, ఈనాడు ఇలా చేశావి అని గుర్తే ఉండదు. తన పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా అసలు అవి మనస్సులోనే ఉండవు. తెలియనివాడు, పిచ్చివాడు, ఇంతే వాడి మీద కావు. అందువల్ల మంత్రాత్మకమత్వం ఏతేషాం నామ్నాం నామాత్మతాపిచ తస్మాదేకాగ్ర మనసా. ఆయన నువ్వు చక్కగా విను, శ్రోతవ్యంచ త్వయా సదా అని అన్న వెంటనే ఆయన కూడా చక్కగా సంశుద్ధుడై
సిద్ధుడై కూర్చున్నాడు. ఇత్యుక్వాతం హయగ్రీవ ప్రోచే నామశతత్రయం. ఈ రకంగా చెప్పి శతత్రయాన్ని వారికి చక్కగా ఉపదేశం చేశారు. శంకరుల వారు ఏం చేశారంటే వారి పీఠికను రాసి ఈ శ్లోకాలన్నీ మూలం మాత్రం పఠించి ఇక పైన హయగ్రీవ ఉవాచ అని దాని తర్వాత కకార రూప కళ్యాణి అని పైన ఆరంభమైంది. అక్కడి నుంచి భాష్యం ఆరంభించారు. అతి మధుర చాపహస్తాం అపరిమితామోదబాణ సౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరీం వందే. నమః పార్వతీపతయే మహాదేవ్. అటుపక్క ఉన్నారా ఇటుపక్క ఉన్నారా?